మిషనరీలు ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశంలో సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలు, అంటరానితనం, చదువు లేకపోవడం, అనారోగ్యం, వ్యాధులు, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో భారతదేశం ఉంది. అగ్రవర్ణాలు మాత్రం బాగున్నారు, కానీ అస్పృశ్యులు వీళ్ళు మాత్రం ఊరు బయట ఉండేవారు. వీళ్ళను బాగుపరచడానికి విలియం కేరీ మొట్టమొదటిగా దళితులను దగ్గరికి తీసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకు ముందుగా ఆహారాన్ని ఇచ్చారు, బట్టని ఇచ్చారు, ఉండటానికి ఇండ్లుని ఇచ్చారు, చదువుకోమని పాఠశాలలు కట్టించారు, ఆసుపత్రులు కట్టించారు. ఇవన్నీ చేసి మొట్టమొదటిగా క్రైస్తవ్యం దళితులని ఆకర్షించింది. ఒకవేళ ఆనాటి హైందవ సమాజం దళితులను దగ్గరికి తీసుకొని వీళ్ళకు కూడా ఆలయ ప్రవేశము, గుడి ప్రవేశము అందరితో సమానంగా చూసుకొని ఉంటే భారతదేశంలో దళితులు అనేవాడు క్రైస్తవ్యంలోకి పోవలసిన అవసరం ఉండేదే కాదు, పోయేవాడే కాదు. వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల, వీళ్ళు చూపిస్తున్నటువంటి వివక్ష వల్ల భారతదేశంలోని దళితులు క్రైస్తవ్యంలోనికి మారవలసి వచ్చింది. మరి భారతదేశంలో ఈ క్రైస్తవ్యం ముందుగా ఆకర్షించింది దళితులను. అందుకే ఇప్పుడు దళితుడంటే, క్రైస్తవుడు అంటే వీడు దళితుడు అనగా మాల, మాదిగ, ఈ రెండు కులాలు కనిపిస్తాయి. క్రిస్టియన్ అంటే ఓహో వీడు మాలోడో లేదా మాదిగోడో. ఇది ఈనాటి ఈ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవునికి ఉన్నటువంటి గౌరవం. మరి మన సమాజంలో అప్పుడు వీళ్ళను అందరితో సమానంగా చూసుకొని ఉంటే క్రైస్తవ్యం దేశానికి వచ్చి ఉండేదే కాదు. దళితులు క్రైస్తవంలోకి చేరాల్సిన అవసరం ఉండేదే కాదు. వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల దళితుడు క్రైస్తవ్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.